అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనమైతే పార్ట్ 3 అయితే చూడబోతున్నాం అనమాట. రీసెంట్ వీడియోలో మనం పార్ట్ 2లో ఈ వాటర్ ఫాల్ అయితే చూసాం కదా. ఇక్కడ నుంచి అయితే మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్తో కలిసి పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అడ్వెంచరస్ ట్రిప్ అయితే ఉంటుందన్నమాట. ఇక దారులు చూసుకుంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీరు మీ కళ్ళతో ఎలా చూస్తారో ఆ విధంగా అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే పైకి అయితే బయలుదేరిపోతున్నాం. మా తమ్ముళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇక పైకి అయితే స్టార్ట్ అయిపోదాం. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు, ప్రకృతి ఇచ్చే ప్రశాంతత. అడవిలో అడుగు పెట్టగానే మనసు పూర్తిగా కామ్ అయిపోతుంది. ఇక్కడ సిటీ నాయిస్ లేదు, పొల్యూషన్ కూడా లేదు. కేవలం ప్రకృతి మాత్రమే కనిపిస్తుంది. ఈ చెట్లు సంవత్సరాలుగా ఇక్కడ నిలబడి ఉన్నాయి. మన కోసం కాదు, తరతరాల కోసం ఈ ప్రకృతి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తుంది. మనం వెళ్తూ ఉంటే వెళ్ళే దారిలో ఆ కాలువలు చూడండి. సహజంగా ప్రకృతి ఏర్పాటు చేసిన సుందరమైన అందాలు. అలా చూసుకుంటూ అయితే మనమైతే సంతోషంగా అయితే వెళ్ళొచ్చు పైకి. అయితే నాకైతే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. మనం వెళ్ళే దారిలో కూడా చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. మొత్తం రాళ్లతో అయితే కనిపిస్తుంది. ఇంకా వెదురు బొంగులు కూడా చూసుకోవచ్చు. అక్కడ పక్కన చాలా దారి పొడవునా అవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ లొకేషన్ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే చాలా బాగుంది. పైన ఎక్కుతుంటాయండి, చూసుకోవచ్చు. మనం పెద్ద కొండలాగా అయితే ఉంది పైన. అయితే పోతున్నారు, చూసుకోవచ్చు. వాటర్ బాటిల్ తెచ్చామని కొంచెం బతికిపోయాం, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇక్కడైతే. గుట్ట చూసుకోవచ్చు మనం ఎలా ఉందో, నిలువుగా అట్లా ఉందన్నమాట. ఆటగాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకొక వెళ్దాం ఇంకా పైకి. ఆటగాళ్ళకి ఇక్కడ చాలా బాగుంది. లొకేషన్ అయితే పైన అయితే ఎక్సలెంట్గా ఉంటుందని అయితే చెప్పారు. దానికోసమైనా వెళ్ళాలి. ఇక మీకు కూడా చూపించాలి కదా. అసలు కొండ ఎలా ఉంది చూడండి. అసలు గిటారుగా పైకి అట్లా ఉందన్నమాట. చూసుకోవచ్చు. మా తమ్ముడు జారి పడుతుంది కింద. అయితే ఎలా ఉందో చూడండి ఇక్కడ లొకేషన్ అయితే. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇలా రావడం. నిజంగా తప్పకుండా ఖమ్మంకి దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. పక్కనే వాటర్ కూడా ఉంది కదా. ఇంకా నిప్పు రాజేసుకోవడానికి ఇక్కడ చాలా కట్టెలు అయితే దొరుకుతాయి. ఇంకా బౌల్స్ అలాంటివి కూడా మీరు తెచ్చుకుంటే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు మీరు. మామూలుగా లేదండి కొండలు అయితే. చూసుకోవచ్చు మనం ఎలా ఉందో లొకేషన్ కూడా పైన. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. అసలు మామూలుగా లేదు లొకేషన్ అయితే. కొంచెం జాగ్రత్త కింద పడతాం అన్నమాట. చాలా జాగ్రత్తగా రావాలి వచ్చేటప్పుడు. ఇంకా వెళ్దాం. ఎంత దూరం ఉందో. బాగుంది చూడ్డానికి కూడా, హైలైట్గా ఉంది. నేచర్ లవర్ ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారనే చెప్పాలి. సూపర్గా అయితే అనిపిస్తుంది నాకైతే. పోయినసారి వచ్చినప్పుడు అండి
ఒక్కడనే వచ్చాను కదా, రూట్ కూడా తెలియదు నాకు. ఈసారి మా తమ్ముళ్ళు అయితే వచ్చారు, ఇంతకుముందు అయితే వాళ్ళు పైకి వెళ్ళి అయితే చూశారంట. వాళ్ళతో పాటు పైకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే. పైనుంచి వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని అయితే చెప్పారు. ఇంకా చూద్దాం ఎలా ఉందో. చూసుకోవచ్చు వ్యూ కూడా మీరు. అసలు ఇక్కడ చూడండి ఎలా ఉందో. మనం ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం కదా, కింద చూడండి ఎంత డౌన్ ఉందో, జాగ్రత్త కిందే పడతాం అన్నమాట. అసలు ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ లొకేషన్ అయితే, అల్టిమేట్గా ఉంది అయితే ఇక్కడైతే. మనం ఇలా కొంచెం దూరం అయితే వచ్చిన తర్వాత మనకు ఒక రాళ్ల మీద నుంచి కింద అయితే వాటర్ అయితే జారుతుంది. ఉందో అమ్మా తెచ్చుకుందంటే చూడడానికి మామూలు ఎలా ఉందో చూడండి. ఇంకా పైన కూడా చూసుకోవచ్చు, వేరే లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. క్యాబ్ లేకపోతే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చండి ఎలా ఉందో లొకేషన్ అయితే. మామూలుగా లేదన్నమాట, చూసుకోవచ్చు లొకేషన్ అయితే. ఈ లొకేషన్ అయితే మనకు పైకి వెళ్తాం కదండి, ఆ వెళ్ళే దారిలో అయితే మధ్యలోనే కనిపిస్తుంది ఈ చిన్న వాటర్ ఫాల్ అయితే. మధ్యలో ఆగి ఒక చిన్న స్టాప్ అయితే చేసామన్నమాట. ఇక్కడైతే మనకు వెళ్ళే దారిలోనే కనిపించింది కదా, బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడైతే. మనం అలా చూసుకుంటూ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి పైకి అయితే బయలుదేరిపోతాను. ఇంకా పైన అయితే అద్భుతంగా ఉందని అయితే చెప్పారు. ఇంకా కొనసాగిద్దాం మన ప్రయాణాన్ని పైకి అయితే. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇంకా కనిపిస్తుంది కదా ముందు, అక్కడ మనం చేరుకుంటే ఇక వాటర్ ఫాల్ మనకు అయితే కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఆ వాటర్ ఫాల్ అయితే. ఇంకా చాలామంది కూడా వచ్చిన్నారు, చూసుకోవచ్చు. మా ముందే ఒక 3-4 మెంబర్స్ అయితే ముందే వచ్చిన్నారు. ఇంకా మనం కూడా వెళ్ళి చూసేద్దాం ఇక ఎలా ఉంటుందో. అక్కడ నుంచి మనం కిందికి దిగిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ పక్కన చిన్న సొరంగం లాగా అయితే కనిపిస్తుంది, బాగుంది. ఇంకా ఈ చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఇది ఓన్లీ
ఇంట్రడక్షన్ మాత్రమే అండి. ఇంకా ముందు వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనం కిందికైతే అక్కడ నుంచి దిగైతే మీకు వ్యూ అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి. అక్కడ వెళ్ళి మనమైతే ఇక్కడ నుంచి దిగేసి ముందుకెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. మనం ఇంతసేపు కష్టపడి ఆ పైకైతే కొండ మీదకి ఎక్కాం కదండి. ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ని చూడడానికి మాత్రమే చాలామంది అయితే వస్తుంటారనమాట. ఆ వ్యూ అయితే చూపిస్తాను మీకు, నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి దీని మీద జంప్ చేస్తాను, ఇక ఈ చెట్టు మీదకి జంప్ చేసి ఇక దూకుతాను స్పైడర్ మ్యాన్ లెక్క. ఇక్కడ వ్యూ చూశారు కదండి, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంకా నేనైతే ఫుల్గా చూసుకొని మా తమ్ముళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా వ్యూ పాయింట్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి అయితే మొత్తం అయితే చూశానన్నమాట. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకో లొకేషన్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం పైకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. ఇంకా ఏదైనా తినేసి పైన కాసేపు రిలాక్స్ అయ్యి అయితే ఆ వ్యూని అయితే చూడడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పైకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అండి. ఇక్కడ రాళ్ళు ఎక్కుతాం కదా, అక్కడైతే జారే అవకాశం ఒక 90% అయితే ఉంటుంది. మనం మెల్లగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంకా నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. ఇంకా జారి కింద పడితే మాత్రం అంతే సంగతులు. పైకి వచ్చినప్పుడు అయితే మిక్చర్లు కూడా తెచ్చినాం. మా బ్రో వాళ్ళు కూడా తింటున్నారు, చూసుకోవచ్చు. మీరు కూడా వచ్చేటప్పుడు పైన అట్లా సరదాగా తెచ్చుకోండి, పైన బాగుంటుంది. తినుకుంటూ మంచిగా వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి అయితే వెళ్దామండి. ఇంకా పైన అయితే ఇంకా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అయితే కనిపిస్తుంది. జూమ్ कहाँ कर मत हन्नूर रहता अच्छा जूम ಹೇಗೆ డిగ్రీ అయితే కూర్చో. పూర్తిగా ఇక్కడ టాప్లో అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు, కింద కొంతమంది ఇక్కడే కూడా చేసుకుంటున్నారు, చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా రకాల ఇస్త్రాగులు కూడా తెచ్చారు పైననే, చూసుకోవచ్చు. బాగుంది. ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది, బాగుంది పైన. ఇక పైనుంచి అలా వస్తుందంట, అది ఎంతవరకు ఎంత పైనుంచి వస్తుందో అయితే తెలియదు అనమాట. నెక్స్ట్ టైం అయితే వెళ్దాం పైకి అయితే. ఓకే
ఇంకా వీడియో పూర్తిగా చూశారు కదండి. ఇప్పటి వరకు మీరు చూశారంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గెయిన్ అయితే చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.